తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ హౌసింగ్ సొసైటీ చాలా సంవత్సరాల ముందు ఒక కోఆపరేటివ్ కట్టాలని మొదలుపెట్టారు. అది స్టార్ట్ అయినాక అది నానక్రామ్గూడలో ఒక స్టూడియో నానక్రామ్గూడ స్టూడియో పక్కన ల్యాండ్ కొన్నాం. అది రోడ్ వైడనింగ్లో పోయింది. తర్వాత ఇక్కడ ఒక 5 acres ఇచ్చారు. ఇది ప్లాన్ చేసినాక ఈ తెలంగాణ స్ప్లిట్టింగ్ అని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఇక్కడ సరిగ్గా జరగలేదు. తర్వాత రివైవ్ చేసాం. చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న గుడి ఉండేది. ఆ గుడి చాలామంది వచ్చి అమ్మవారు ఉండేవారు. మనం కూడా ఇక్కడ ఈ ల్యాండ్ ఉంది, పంచాయతీ వాళ్ళతో మాట్లాడి ఈ ల్యాండ్ తీసుకొని ఇక్కడ గుళ్ళు కట్టాలని చెప్పి శివకేశవుల సన్నిధానం అని ఒకటి స్టార్ట్ చేసాం. అది బోత్ శివుడు తాలూకు విష్ణు తాలూకు టెంపుల్స్ అన్నీ కడదాము. ఇటు చుట్టుపక్కల ఏరియాలో ఇక్కడ అసలు గుళ్ళే లేవు అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసాం. చాలా రోజుల ముందు మొదలు పెట్టాం. ఇప్పుడు దేవుడు కనికరించారు, ఈ గుడి అయిపోయింది. ఇక్కడ 10 స్వాములు ఉన్నారు. నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, గణేష్ స్వామి, వినాయకుడు, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతి, ధ్యాన సరస్వతి, మళ్ళీ నవగ్రహాలు. ఇది చాలామంది ఇండస్ట్రీలోనూ బయట డోనర్స్ అందరి ద్వారా ఈ టెంపుల్ ఫినిష్ అయింది. దీనికి శివకేశవుల సన్నిధానం, మూవీ టవర్స్ దైవ సన్నిధానం అని పేరు పెట్టాము. ఈ చుట్టుపక్కల మూవీ టవర్స్ వాళ్ళకి, ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒక గుడ్ ప్లేస్ ఆఫ్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ యాక్టివిటీకి పనికి వస్తుందని విల్ బి వెరీ గ్రేట్ఫుల్ ఇఫ్ ఆల్ ఆఫ్ యూ కమ్ అండ్ యూస్ దిస్ టెంపుల్. మీకు అక్కడ డోనర్స్ లిస్టు మనోజ్ గారు అని అర్బన్ రైజ్ నుంచి, ఎర్లీ డేస్లో మా ఫాదరు, సురేష్ ప్రొడక్షన్స్, కేఎల్ఆర్, అలా చాలామంది, ఇప్పుడు బ్రిగేడ్ వాళ్ళు, వీళ్ళందరూ కలిపి లాట్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ అందరూ, చిన్న డోనర్స్ పెద్ద డోనర్స్ అందరూ కలిపి ఈ టెంపుల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. వి థ్యాంక్ ఎవ్రీబడి హూ మేడ్ దిస్ థింగ్ పాసిబుల్. ఇది అవుతుందా అవ్వదా అని చాలా రోజులుగా దిగులుగా ఉండేది, కానీ దైవ సంకల్పం వల్ల ఇట్స్ ఆల్ డన్. ఇవాళ మధ్యాహ్నానికి ప్రతిష్టలన్నీ అయిపోతాయి. రేపొద్దు నుంచి అందరు గుడికి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోమని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.